ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భూ సమస్యలపై సర్కారు దృష్టి పెట్టింది. కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. రెవెన్యూ పాలసీని పూర్తిగా మార్చే దిశగా కసరత్తు జరుగుతోంది. మరోవైపు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళుతుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారం 10 రోజుల్లో 1,00,000 మందికి పైగా రైతుల సమస్యలు పరిష్కారం చేయనుంది. ఇక మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులు ఎదురవుతుండటంతో ధరణి కమిటీ లోతైన అధ్యయనం చేస్తుంది. గత ప్రభుత్వం తెచ్చిన ROR 2020 చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఇక పద్దుల సంఖ్యలో ఉన్న ఇతర భూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశలో చర్యలు తీసుకుంటుంది. పెండింగ్ లో ఉన్న 18 లక్షల ఎకరాలకు పాస్బుక్ల జారీకి సైతం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో భూ సమస్యలపై సర్కారు దృష్టి పెట్టింది. కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. రెవెన్యూ పాలసీని పూర్తిగా మార్చే దిశగా కసరత్తు జరుగుతోంది. మరోవైపు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళుతోంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారం 10 రోజుల్లో 1,00,000 మందికి పైగా రైతుల సమస్యలు పరిష్కారం చేయనుంది. మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులు ఎదురవుతున్న ధరణి కమిటీ లోతైన అధ్యయనం చేస్తుంది. గత ప్రభుత్వం తెచ్చిన ROR 2020 చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది. పదుల సంఖ్యలో ఉన్న ఇతర భూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశలో చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. పెండింగ్ లో ఉన్న 18 లక్షల ఎకరాలకు పాస్బుక్లకు జారీకి సైతం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో భూ సమస్యలపై అటు రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టింది. కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన కూడా చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అయితే దీనికి సంబంధించి ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళుతుందని కూడా చెప్పొచ్చు. అలాగే చూసుకుంటే ఆ పెండింగ్ లో ఉన్న ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో 18 లక్షల ఎకరాల పాస్బుక్లు ఉన్నాయో వాటికి సైతం జారీ చేసేందుకు కేబినెట్ లో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ నగేష్. తెలంగాణ భూ సమస్యలపైన రేవంత్ రెడ్డి సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పచ్చు. ఇప్పటికే 6 నెలల కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. గతంలో ధరణిలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు VAOలను కూడా తీసివేయడం, తదుపరి ధరణిని ఏర్పాటు చేసిన తర్వాత ఒకరి భూమి ఒకరికి వెళ్ళడం, అంటే ఒక 5 ఎకరాల భూమి ఉంటే అందులో 1 ఎకరం పక్కోళ్ళ పేరు మీద పడడం, ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. చాలా వరకు ధరణిలో చాలా సమస్యలు కూడా కమిటీ దృష్టికి వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి కమిటీతో ఒక కమిటీ వేసింది. తదుపరి ఆ కమిటీ కూడా సుదీర్ఘ విచారణ జరిపింది. చాలా జిల్లాలకు వెళ్ళి చాలా మంది కలెక్టర్లు కూడా విచారించింది. అంటే ధరణిని తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తాయి, భూ వివాదాలు ఎలా ఉన్నాయి, అంటే రిజిస్ట్రేషన్లు సక్రమంగా సాగుతున్నాయా, VAOలు VROలు గ్రామాల్లో లేని పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తాయి, అంటే భూ సమస్యలు ప్రధానంగా లక్షల్లో కూడా ప్రభుత్వ దృష్టిలో పెండింగ్లో ఉన్నట్టుగా కనపడింది. చాలా వరకు MRO ఆఫీసుల దగ్గర గతంలో చాలా కాలము రిజిస్ట్రేషన్లు కాని పరిస్థితి. ఈ క్రమంలోనే ధరణికి సంబంధించిన కమిటీ ఒక రిపోర్ట్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ధరణిలో చాలా వరకు అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం ధరణిని ఆగమేఘాల మీద తీసుకొచ్చిన తర్వాత చాలా సమస్యలు తలెత్తాయని చెప్పి